చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సంజీవ కేశవరాజు. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే అంశం ఈ మార్చి నెల 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు, అంటే 1వ తారీఖు షష్ఠి నుండి 31వ తారీఖు షష్ఠి వరకు జరగబోయే ఒక కాల పరిమితి, ఈ మీనరాశి వారికి ఎలా ఉంటుంది, వీరి విధి విధానం ఏమిటి అనేది మనం పరిశీలన చేసినట్లయితే, అయితే ఈ యొక్క సమయకాలంలో బుధరాహులు బంధన యోగాన్ని కలిగించే అవకాశం యొక్క మీనరాశి వారికి చాలా ఎక్కువగా ఉంది జన్మరాశిలో. అయితే ఎక్కువగా వీరు ఈ యొక్క సమయకాలంలో వేసే ప్రతి అడుగు కూడా నిర్ణయించుకొని ఆలోచించి వేయాల్సిన అవసరం అయితే ఎక్కువగా ఉంటుంది. అంటే ఉద్యోగరీత్యా మీరు ప్రయత్నించే ప్రయత్నం ఏదైతే ఉందో, మీరు గతంలో ప్రయత్నించిన దానికంటే కూడా కాస్త ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉంది. కానీ మీ శ్రమకు తగ్గ ఫలితం అనేది ఒక సమయకాలంలో ఖచ్చితంగా మీరు చూస్తారు. కానీ శ్రమతో కూడిన ప్రతిఫలం తప్ప మీరు ప్రశాంతంగా సుఖంగా వచ్చే అవకాశం అనేది ఒక మీనరాశి కల్లా వారికి ఒక సమయకాలంలో లేదు. చేసే ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, మీరు కాస్త బదిలీలు అవ్వాలి, కాస్త ప్రధానంగా ముందుకెళ్ళాలి, ఎప్పుడుంటూ ఉన్న ఉద్యోగం నుండి కూడా కాస్త ఎక్కువగా పై స్టెప్ వేయాలి అని చెప్పి మీరు ప్రయత్నించే ప్రయత్నంలో మీ పై వ్యక్తి నుండి కూడా కాస్త ఒత్తిళ్ళు, కొన్ని ఇబ్బందులు ఈ సమయకాలంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ మీరు పట్టు విడవకుండా ప్రయత్నం చేయటం ద్వారా కాస్త కష్టంతో కూడినప్పటికీ మీరు అనుకూలంగా బదిలీలు అవ్వటానికి, అనుకూలంగా పై మెట్టుకి వెళ్ళటానికి ఈ సమయం అనేది చాలా అనుకూలిస్తుంది. కానీ ఈ యొక్క సమయకాలంలో యొక్క రాశి గల వారికి ధన వ్యయం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు పెట్టుకోవటం, అనవసరంగా ధనాన్ని వెచ్చించడం అనేది చాలా వాటికి శ్రేయస్కరం కాదు. కొన్ని సమయాల్లో ఖర్చు పెట్టుకున్న ధనం అది తిరిగి ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తుంది. కానీ ఈ సమయంలో ఈ మీనరాశి వారు ఖర్చు పెట్టే ధనం మాత్రం అది వృధాగా అనవసరంగా పోయేదే తప్ప దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాగే ఈ యొక్క సమయకాలంలో వ్యాపార రీత్యా మీరు ప్రధానంగా ముందుకెళ్ళాలి, ఎప్పటి నుండో వ్యాపార రీత్యా ఒక స్టేజ్కి వెళ్ళాలి, ఖచ్చితంగా మాకు వ్యాపారమే సెట్ అవుతుంది అని మీరు ఆలోచించి ఈ సమయంలో నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే, మీరు తీసుకునే నిర్ణయం ఆలోచించి తీసుకోవటం, అది కూడా పెద్దవాళ్ళ నిర్ణయం కలిపి తీసుకోవటం మంచి తప్ప సొంత నిర్ణయం, సొంత పెత్తనం అనేది ఈ సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారికి అంత శ్రేయస్కరంగా ఉండదు అని చెప్పి మీరు గుర్తుంచుకోండి. అలాగే పెట్టుబడులు పెట్టాలి, పెట్టుబడులు పెడుతూ మనం ముందుకెళ్ళాలి అని చెప్పి మీరు ఆలోచన చేసే ఆలోచన అనేది మొదట మీరు ఆలోచన చేసి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయటం అనేది శ్రేయస్కరం తప్ప ఒకేసారి ఉన్నంతగా పెద్దగా పెట్టేయాలి అని చెప్పి మీరు పెద్ద పెద్ద నిర్ణయాలు ఈ సమయంలో ఎక్కువగా తీసుకోవటం అనేది శ్రేయస్కరం కాదని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే బంధుమిత్రులతోటి ఈ యొక్క సమయకాలంలో ఇక మీనరాశి గల వారు ఎక్కువగా కలిసిపోవాలి, విందు వినోదాల్లో పాల్గొనాలి, సరదాగా ఉండాలి, సరదాగా తిరగాలని చెప్పి కూడా ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా సఫలమవుతారు. అనుకూలంగా బంధువుల్లో కూడా వీరి పేరు కానీ వీరి గౌరవం కానీ చాలా వరకు విభిన్నంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెరుగుతుంది. మీ గురించి పాజిటివ్గా కూడా ఆలోచించే సమయం ఇది. కానీ నూతనమైన స్నేహితులు కానీ నూతనమైన పరిచయాల వల్ల కానీ కాస్త ధన వ్యయం ఉందని చెప్పి గుర్తుంచుకోండి. కాబట్టి నూతనమైన పరిచయాల వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ఉన్నంతలో ఈ యొక్క సమయకాలంలో మీరు మీ సర్కిల్లో ముందుకెళ్ళటమే శ్రేయస్కరం తప్ప నూతనమైన బంధాల వల్ల ఎలాంటి ఉపయోగం ఈ యొక్క రాశి గల వారికి ఈ సమయంలో ఉండదు. కానీ మీరు ప్రధానంగా మీకు జరిగే మంచి అంశం ఈ యొక్క సమయకాలంలో ఏమిటంటే, కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యని, కుటుంబంలో ఉన్న ప్రతి ఇబ్బందుల్ని చాలా పెద్ద రకంగా మీ అంతటా మీరే ఆలోచించి సరిచేసుకుంటూ ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలను కూడా, ఇదివరకు ఉన్న ఇబ్బందులను కూడా చాలా చాకచక్యంగా మీరు సరిచేసుకుని ముందుకెళ్ళడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. ఈ మీనరాశి గల వారికి సంతానరీత్యా మంచి యోగం పొందే అవకాశం కూడా ఈ యొక్క సమయకాలంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మీరు ఈ యొక్క సమయకాలంలో జాగ్రత్త పడాల్సిన అంశం ఏమిటంటే, ఇంట్లో పెద్దవారికి అనారోగ్య సమస్య చేతన కాస్త ధన వ్యాయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క రాశి గల వారు మీకు ఇంట్లో పెద్దవారి నుండా వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్య ఏదైతే మీకు అనిపిస్తూ ఉంటుందో మీరు అప్పుడే కాస్త తెలుసుకోవటం, అప్పుడే డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం అనేది మంచిది. లేని ఎలడ ఇంట్లో కాస్త అనారోగ్య సమస్యలు పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి
పెద్దవారు అనారోగ్యరీత్యా మీరు జాగ్రత్త పడడం అనేది చాలా వాటికి శ్రేయస్కరంగా గుర్తుంచుకోండి. అయితే మీ యొక్క స్థితిగతిలో ఈ యొక్క సమయకాలం అనేది మీకు కష్టంతో కూడిన ప్రతిఫలమే ఉంది కాబట్టి మీరు ఈ యొక్క సమయకాలంలో గణపతిని ప్రార్థించడం చాలా వాటికి శ్రేయస్కరం. మీరు ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు ఆ పనికి ముందు రోజు కానీ ఆ రోజు కానీ దగ్గరలో ఉన్న గణపతిని దర్శనం చేయటం, 5 ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఏ ఒక్క కోరికని కోరుకోకుండా కూర్చొని నమస్కారం చేసుకొని వెళ్ళటం ద్వారా మీకు రాబోయే కొన్ని ఇబ్బందుల నుండి, మీ కార్యక్రమాల్లో ఉన్న ఆటంకాల నుండి మీరు బయటపడటానికి, అలాగే రాబోయే ఇంట్లో కాస్త ఇంగ్లీష్ మందులు తినే యోగం అనేది పెద్దవారికి ఏమాత్రం కూడా లేకుండా ఇంట్లో ఏమాత్రం కూడా ధనం వ్యాయం కాకుండా ఉండటానికి చాలా వరకు ఆస్కారంగా ఉంటుందని చెప్పి గుర్తుంచుకోండి. ఏది ఏమైనప్పటికీ ఈ సమయకాలం అంతా కూడా మీకు కలిసి రావాలని, అష్టైశ్వర్య ధనధాన్యాలతో మీరు ముందుకెళ్ళాలని చెప్పి ఆ మహానుభావుని గణపతిని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.